హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. ఈరోజు నేనైతే పచ్చి కొబ్బరి, నువ్వులు, పల్లీలతో లడ్డు ఎలా తయారు చేయాలో నాకొచ్చిన పద్ధతిలో అయితే నేను చేసి చూపిస్తానండి. మీకు నేను చేసే పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లడ్డూలైతే చాలా స్మూత్‌గా వచ్చాయండి. నేను చెప్పే పద్ధతిలో చేసినట్లయితే లడ్డూలు చాలా స్మూత్‌గా వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చాలా హెల్తీ అండి. ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేను. ఒక కప్పు పల్లీలని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్‌లో వచ్చేటట్లు వేపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు, పైన మాడిపోతాయి, లోపల ఏగవు. ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న వాటిని పుట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక కప్పు ఇంకా కప్పున్నర నువ్వులైతే తీసుకున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే వేపుకోవాలి. ఈ నువ్వులు కూడా గోల్డెన్ కలర్‌లో వచ్చేటట్లు వేపుకోవాలి. ఇవి వేగేలా తెలుసుకోవాలంటే మంచి స్మెల్ వస్తుందండి. అట్లాగే పల్లీలు, బాదం, 4, 5 ఇలాచీలను వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నాను. బరగ్గా పట్టుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొబ్బరిని వేపుకోవాలి. కొబ్బరి చాలా మంచిదండి, మనకి జుట్టు బాగా పెరుగుతుంది తింటే. నెక్స్ట్ దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని అందులో నేను 3 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. నేను అక్కడ ఒక కప్పు పల్లీలు, కప్పున్నర నువ్వులు, ఒక కప్పు పచ్చి కొబ్బరి, అంటే 3.5 కప్పులు నేను తీసుకున్నాను. 3.5 కప్పులకి 3 కప్పుల బెల్లాన్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ అయితే కరిగించుకుంటున్నానండి, ఎందుకంటే ఇందులో చాలా డస్ట్ అయితే ఉంది. సో అందుకోసమని నేను ఇందులో కొంచెం కరిగినాక బెల్లం వేరే ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇందులో చాలా అంటే చాలా డస్ట్ ఉంది. మనం ఎప్పుడు స్వీట్ చేసినా సరే బెల్లాన్ని అయితే ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి, కరిగించుకొని. అలా అయితే అందులో ఎలాంటి డస్ట్ ఉన్నా సరే పోతుంది. సో ఇట్లా మనం కుక్ చేసుకోవాలి. దీనికైతే పాకం ఏమీ రావాల్సిన అవసరం ఏం లేదండి. లైట్ తీగ పాకం. నేను మరీ అంత పాకం అసలు ఏమీ వంట రాని వాళ్ళు కూడా దీన్ని చేయగలుగుతారండి. నేను చెప్పే పద్ధతిలో అయితే మాత్రం చూడండి, లైట్ తీగ పాకం, జస్ట్ అంతే. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీంట్లో కొబ్బరి ఫస్ట్ ఎందుకు వేసిన అంటే కొబ్బరి బెల్లంలో బాగా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే లడ్డూలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. చూడండి, బాగా బెల్లంలో ఉడకాలి. తర్వాత పల్లీల పౌడర్ అండ్ నువ్వులు రెండింటిని అందులో వేసుకొని నేను ఒక పిడికిడన్ని పల్లీలని సపరేట్గా ఉంచి వేసానండి. ఎందుకంటే మనకి తినేటప్పుడు పంటికి పల్లీలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇట్లా అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి, అంతే. కానీ చాలా హెల్దీ అండి. రోజుకొకటి తింటే చాలు. చాలా అంటే చాలా హెల్దీ. నువ్వులు, పల్లీలు, బెల్లము, పచ్చి కొబ్బరి అన్నీ కూడా ఐరన్ శాతం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచిది. మనకి ఖాళీ ఉండేటప్పుడు ఇట్లా చేసి పిల్లలకి పెడితే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. మనకి కూడా మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. సో ఇట్లా ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త చల్లారినాక చేతికి నెయ్యి కానీ లేదా కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసి చిన్న చిన్న లడ్డూలా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా హెల్దీ అండి. అలాగే ప్రోటీన్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే లడ్డూలు చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా మరీ గట్టి పాకం తీసుకుంటే తినడానికి కూడా
బాగోదండి. సో, ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.